మంచిది. ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మరలా చదువుకుందాము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈరోజు స్పెషల్ ఏంటి? అదనమాట. ఈరోజు స్పెషల్ అంటే చికెన్ మటన్ అనుకుంటారు కదా. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజుకు ఒక ప్రత్యేకత, అదేమిటంటే మట్టల ఆదివారం. మట్టలాదివారము అని ఆ పదము పరిశుద్ధ గ్రంథములో లేదు, కానీ జరిగినటువంటి ఆ సంఘటనను బట్టి, ఆ రోజు జరిగిన సంఘటనను బట్టి దీన్ని ఏమని పిలిచారంటే మట్టల ఆదివారము అన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంగ్లీష్లో పామ్ సండే అంటారు. ఏమంటారు? పాము సండే కాదు, పామ్ సండే అంటే మట్టల ఆదివారము. దీనినే ఏమంటారంటే ద ప్యాషన్ వీక్ అంటారు. దీన్ని ద ప్యాషన్ వీక్ లేదా ద హోలీ వీక్ అంటారు. హోలీ వీక్ అంటే పరిశుద్ధమైన వారము అని అర్థం. ప్రియమైన వారలారా, గమనించండి, ఈరోజు యొక్క ప్రత్యేకత ఇది మట్టల ఆదివారం. యేసుక్రీస్తు ప్రభు యొక్క యెరూషలేము జయప్రవేశము అన్నారు. యెరూషలేము జయప్రవేశము. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమును ఆఖరిగా దర్శించినటువంటి రోజు ఆ రోజు. ఆఖరిగా దర్శించిన రోజు ఆ రోజు. ఈ యొక్క మట్టల ఆదివారం గురించి ఈ సందర్భం గురించి పరిశుద్ధ గ్రంథములో 4 సువార్తలలో దేవుడు రాయించి పెట్టాడు. 4 సువార్తలలో దేవుడు రాయించి పెట్టాడు. దాన్ని ఒకసారి జస్ట్ ఒకవేళ మీకు నోట్ చేసుకునేటటువంటి అలవాటు ఉంటే నోట్ చేసుకోండి, చదవద్దండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ సందర్భం ఉంటుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు. ఆ తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ సందర్భము ఉంటుంది. ఇంకొకటి లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి 48వ వచనం వరకు ఈ సందర్భం ఉంటుంది. లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుండి 48 వరకు. ఆ తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు ఈ సందర్భము రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి, పరిశుద్ధ గ్రంథములో ఒకసారి వ్రాస్తేనే అది ప్రాముఖ్యమైనది. ఏదైనా పరిశుద్ధ గ్రంథములో ఒకసారి ఉందంటేనే అది చాలా ప్రాముఖ్యమైంది అని దాని అర్థం. అలాంటిది 4 సువార్తలలో ఉంది అంటే, అలాంటిది 4 సువార్తలలో ఉంది అంటే ఇది చాలా ఎంతో ప్రాముఖ్యమైంది అని అర్థం. ఇది ఎంతో ప్రాముఖ్యమైంది అని అర్థం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినములో చాలా ప్రవచనాలు నెరవేరాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ జయ ప్రవేశాన్ని పురస్కరించుకుంటే అక్కడ ఉన్న వారందరూ ఏమనుకున్నారంటే ఇక ఈయన రాజు అవుతాడు అనుకున్నారు. ఇక ఈయన ఏమవుతాడు? రాజు అవుతాడు అనుకున్నారు. రాజు అయ్యేవాడు యెరూషలేములో అంతఃపురానికి వెళ్ళాలి.
రాజభవనానికి వెళ్ళాలి. ఇలా స్ట్రైట్గా వెళ్తే రాజభవనం వస్తుంది. యూటర్న్ పక్కకు తీసుకుంటే అదేమవుతుందంటే దేవుని మందిరం అవుతుంది. ఆయన స్ట్రైట్గా వెళ్ళకుండా ఆయన దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎందుకంటే ఆయన ఈ లోకములో ఇప్పుడు పరిపాలన చేయడానికి రాలే. నీవు రాజువా అని పిలాతు అడిగినప్పుడు అవును నేను రాజునే అన్నాడు. నా రాజ్యం వేరు మీ రాజ్యం వేరు అన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వాళ్ళందరూ ఏమని జయజయధ్వానాలు చేశారు అంటే, ఇదిగో ఇశ్రాయేలు రాజు దావీదు కుమారుడు రాజు వస్తున్నాడు. ఈ రాజు ఎవరు అంటే ఈ రాజు నీతిపరుడు. హల్లెలూయా. ఈ రాజు ఎవరు? నీతిపరుడు, రక్షణ గలవాడు. ఈ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, ఇంకా దీనుడు. ఎవరు? దీనుడు. ఏ రాజులో ఈ లక్షణాలు ఉండవు. ఏ రాజులో కూడా ఈ లక్షణాలు ఉండవు. ఏమిటి? నీతిపరుడు అనే లక్షణం. నీతి అంటే నష్టము కలిగిన మాట తప్పకుండా ఉండడం నీతి. నీతి అంటే ఏమిటి? నష్టము కలిగిన మాట తప్పకుండా ఉండడం. మాట తప్పని దేవుడు ఆయన. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రేమైన వారలారా, ఈయన రక్షణ గలవాడు. రక్షణ గలవాడు అంటే ప్రజలందరికీ రక్షకుడుగా వచ్చాడు ఈయన. ఈయన దీనుడు. ఎవరంట ఈయన? దీనుడంటే తగ్గించుకునేటటువంటి వాడు. రాజు ఎప్పుడు కూడా తగ్గించుకోడు. ఈ రాజు ఎవరంటే తగ్గించుకునేటటువంటి వాడు. కాబట్టి అక్కడున్న జనులందరూ కూడా ముందు ఒక బ్యాచ్, వెనక ఒక బ్యాచ్, మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు. జయము జయము. దాని అర్థం ఏమిటంటే హోసన్నా హోసన్నా అని జయ జయ ధ్వానాలతో వారు యేసుక్రీస్తు ప్రభునందు ప్రియమైన వారలారా ఊరేగిస్తూ వస్తున్నారు. వారు అలాగూ ఊరేగిస్తూ వస్తున్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రియమైన వారలారా, కాబట్టి ఈ సమయమందు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏమిటి అనగా చదవబడిన లేఖన భాగము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో చదవబడిన లేఖన భాగంలో ఒక మాట అక్కడ ఉంది. బహుగా సంతోషించుడి. ఎలాగంట? బహుగా సంతోషించుడి. బహుగా సంతోషించుడి. ఎవరితో చెప్తున్నాడు? మత్తయి సువార్తలోనికి రండి. 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పెను. సియోను కుమారితో చెప్పుడి. సియోను కుమారితో చెప్పుడి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరితో చెప్పాలి? సియోను కుమారితో చెప్పుడి అంటే సంఘముతో చెప్పుడి. సియోను కుమారి అంటే అర్థం ఏమిటంటే సంఘము. సంఘముతో చెప్పండి. నీ రాజు రక్షణ గలవాడు, నీతిపరుడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సంఘముతో చెప్పుడి. సంఘమా బహుగా సంతోషించు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఇదేమిటంటే మట్టల ఆదివారపు బహుగా సంతోషము. బహు సంతోషము. ఏమిటి? బహుగా సంతోషించుట, బహు సంతోషము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇందులో ఒక 4 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. జాగ్రత్త వినాలి ప్రభునందు ప్రియమైన వారలారా. ఒక 4 విషయాలు. అదేమిటంటే ఇది చిన్న పిల్లల సంతోషము. హల్లెలూయా. ఎవరి సంతోషం అంట? ఇది చిన్న పిల్లల సంతోషము.
చదవండి పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. కాగా ఆ, ప్రధాన యాజకులను ఆ. శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి ఆ. కోపముతో మండిపడి చాలు. దేవుని నామన స్తుతి కలుగును గాక. దావీదు కుమారునికి జయము అని కేకలు వేయుచున్న చిన్న పిల్లలు ఏమని కేకలేస్తున్నారంట? దావీదు కుమారునికి జయము అంటే వారు స్తుతిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, అక్కడ ఎవరు స్తుతిస్తున్నారంటే వారికి ఏమి తెలుసు? చిన్నపిల్లలకు జయం అంటే ఏమి తెలుసు? వారు దేవునికి, దావీదు కుమారునికి జయము అని ఏం చేస్తున్నారంట? మామూలుగా కాదు, కేకలు వేస్తూ దేవుని నామను స్తుతి కలుగును గాక. కేకలు వేస్తూ స్తుతించాలి. మనము ఏం చేయాలి? మనము స్తుతించాలి. వాక్యం చెబుతుంది, యెహోవాను స్తుతించుట మంచిది. ఏమిటంట? స్తుతించుట మంచిది. అసలు స్తుతిస్తే ఏమి జరుగుతుందో వాక్యం చెబుతుంది చూడండి. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 2వ వచనం. శత్రువులను ఆ. పగ తీర్చుకొని వారిని ఆ. మాన్పివేయుటకై ఆ. నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవుని నామను స్తుతి కలుగును గాక. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును, దేని వలన? స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించు. జాగ్రత్త. దుర్గము అంటే అర్థం ఏమిటంటే, దుర్గము అంటే శత్రువు జొరబడలేని బలమైన కంచె. దుర్గం అంటే అర్థం ఏమిటి? శత్రువు జొరబడలేని బలమైన కంచెనే ఏమిటి? దుర్గము. దుర్గము. కంచె ఎందుకు వేస్తారు? దేనికి కంచె వేస్తారు చెప్పండి? పొలాలకు కంచె వేస్తారు. ఇంకా ఇంటికి కూడా ఏం చేస్తారు? కాంపౌండ్ అంటే అర్థం ఏంటంటే కంచెనే అని దాని అర్థం. కాంపౌండ్ పైన మళ్ళీ ఏం చేస్తారు? గాజొప్పులు పెడతారు. ఎందుకు? దొంగలు దాటుకోకుండా ఉండేదానికి. పొలానికి కంచె ఎందుకు వేస్తారు? పశువులు ప్రియమైన వారులారా, కంచె. కాబట్టి శత్రువు చొరబడలేని బలమైన కంచె ఏమిటంటే దుర్గం అని దాని అర్థం. ఊరకయే యోబు నీ యందు భయభక్తులు గలవాడైనాడా? ఎవరన్నారు ఈ మాట? సాతానుడు అన్నాడు, అపవాది. ఎవరితో? దేవునితో. ఏమన్నాడంటే, ఊరకయే యోబు నీ యందు భయభక్తులు గలవాడైనాడా? నీవు అతని ఇంటికి, అతని కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసితివి కదా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుడు యోబు ఇంటికి, యోబు కలిగిన సమస్తానికి ఏం వేశాడంటే చుట్టూ కంచె వేశాడు. కనిపించే శత్రువు లోపలికి రాకుండా ఉండేదానికి ఈ కంచె అయితే, కనిపించని సాతానని శత్రువు మన లోనికి రాకుండా, మన జోలికి రాకుండా ఉండేదానికి దేవుని బలమైన కోటయే దుర్గము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం చదవండి. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనం. దుర్గములో నుండెను దావీదు దుర్గములో నుండెను. చాలు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఎక్కడున్నాడంట? దుర్గములో. అంటే శత్రువు జొరబడలేని బలమైన కంచె లోపల దావీదు ఉన్నాడు. ఏమిటా దుర్గము? సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం చదవండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం.
యెహోవా నామము ఆ. బలమైన దుర్గము, ఆ. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. దేవుని నామను స్తుతి కలుగును గాక. గట్టిగా అందరూ స్తుతించండి. హల్లెలూయా. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి ఎలా ఉంటాడంట? సురక్షితముగా నుండును. దేవుని నామను స్తుతి కలుగును గాక. దావీదు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు దావీదు? దుర్గములో ఉన్నాడు. ఎవరా దుర్గము? దేవుడే. ఎవరంట ఆ దుర్గము? దేవుడే. అదే కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 2వ వచనం. యెహోవా నా శైలమా, యెహోవా నా నా శైలమా, నా కోట, ఆ, నన్ను రక్షించువాడు, ఆ. నా కేడెము, ఆ, నా రక్షణ శృంగము, ఆ. నా ఉన్నత దుర్గము, నా ఉన్నత దుర్గం ఎవరంటే యెహోవా. నా దేవుడు. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షించువాడు. నన్ను రక్షించువాడు, నా ఉన్నత దుర్గము. దేవుని నామను స్తుతి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడే నా దుర్గము, దేవుడే నా బలమైన కంచె, దేవుడే నా బలమైన కోట. ఈ బలమైన కంచె, ఈ దుర్గము ఎలాగొచ్చిందంట? స్తుతుల మూలమున. దేవుని నామ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, చంటి పిల్లల యొక్కయు బాలుర యొక్కయు స్తుతుల మూలమునని ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అంటే స్తుతించేటటువంటి వారు, జాగ్రత్త వినాలి, జాగ్రత్త వినాలి. స్తుతించేటటువంటి వారు ఎటువంటి మనస్తత్వము కలిగి స్తుతించాలంటే చిన్న పిల్లల మనస్తత్వం కలిగి స్తుతించాలి. హల్లెలూయా. వారికి ఏం తెలియదు, చిన్నపిల్లలకు ఏం తెలియదు. స్తుతించాలి, గణపరచాలి. తద్వారా ఎవరు మహిమపరచబడాలా? చెప్పండి. దేవుడే మహిమపరచబడాలి. దేవుణ్ణి స్తుతించేటటువంటి వారు 3 రకాలు ఉంటారు. ఎలాగో తెలుసునా? ఒకరు ఎవరు ఎట్లా పాడుతుండ్రో చూస్తాం, తప్పులు పడతామనే వాళ్ళు ఒకరు. ఎట్లంట? ఎవరు ఎట్లా పాడుతుండ్రో చూద్దాము, తప్పులు పడతాం అనుకునే వాళ్ళు ఒకరు. ఇంకొకరు ఎటువంటి వాళ్ళు తెలుసునా? నా పాట వేరే వాళ్ళు వినాలా, దేవుడు కాదు. ఎవరు వినాలా? వేరే వాళ్ళు వినాలా. నా పాట సేవకుడు వినాలా, నా పాట చాలా మంది వినాలి. నేను పాడే పాట ఎవరన్నా వినాలా కదా. నేను పాడితే మెచ్చుకోవాలా, నేను పాడితే ఏం చేయాలా? భలే పాడినాం అనాలా కదా. ఒక పాట పాడడానికి ఒక మందిరంలోకి వచ్చిందంట. మామూలుగానే చక్కగా పాటలు పాడే వాళ్ళను పాట పాడడానికి అవకాశం ఇస్తారు ఎక్కడైనా కూడా. పాట పాడి స్టేజ్ కిందికి వస్తుంటే బా భలే వాడిని ఒక పాట అంటే అందుకనే వచ్చిన, లేకపోతే నాకు పిచ్చి రావడానికి అనేదంట. ఎందుకు వచ్చిందంట? అట పాట పాడితే మెచ్చుకుంటారనే నేను వచ్చిన. దేవుని స్తుతించేవారు 3వ తెగవారు ఎవరో తెలిసిన? ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నా స్తుతి వినేది ఎవరంటే దేవుడు. హల్లెలూయా. నేను స్తుతించేది ఎవరినంటే దేవుణ్ణి. హల్లెలూయా. నా ద్వారా మహిమ ఎవరికి రావాలంటే దేవునికి రావాలని స్తుతించేవారే 3వ తెగవారు. వాళ్ళు ఎవరంటే చిన్నపిల్లల స్వభావము లాంటి వారు. దేవుని నామన స్తుతి కలుగును గాక. మనం అందరం ఎవరో తెలుసునా? దేవునికి చిన్నపిల్లలమే. మనం ఎందరము చెప్పండి? వాక్యం చెప్తుంది చిన్నపిల్లలారా. ఏమిటి చెప్పండి? చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు అంట. కాబట్టి ఇది చిన్నపిల్లల సంతోషం. ఇదేమిటి చెప్పండి? చిన్నపిల్లల సంతోషం. దేవుని సన్నిధిలో చేరిన మనము ఎప్పుడు కూడా గమనించండి, పెద్ద మొగోని అనుకోకూడదు. ఏమనుకోకూడదు? నేను చిన్నపిల్లవాడిని దేవుని యుద్ధ. బైబిల్ గ్రంథములో అందరికంటే ఎక్కువ కాలం బ్రతికిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మెతూషెల. అతని పేరు ఏం పేరు? మెతూషెల. ఈ మెతూషెల 969 సంవత్సరాలు బతికినాడు. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు. అయినా కూడా దేవునికి చిన్నపిల్లోడే. దేవునికి 969 సంవత్సరాలు బతికినోడే చిన్నపిల్లోడైతే
30, 40, 50 ఏళ్ళకే పుసుకనేటటువంటి వాళ్ళు మనం ఎట్టేటోళ్ళం ఇంకా కదా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇది చిన్న పిల్లల సంతోషం. మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించుటలో ముందుండాలి, దేవుని ఘనపరచుటలో ముందుండాలి. చిన్న పిల్లలలాగా దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఒక ఆయన మొత్తుకున్నాడు, ఆ కుటుంబము సంఘానికే రాలే. ఎందుకు రాలే? మైకీలే. ఏమీ లేదంట, మైకీలే. ఈ పాస్టర్లకు చాలా గొడవ ఇట్లాంటి ఎన్ని కూడా. ఎవరికి గొడవ? పాస్టర్లకే చాలా ఇబ్బంది అన్నమాట. పాస్టర్ ఏం చేస్తాడు? పక్కనోళ్ళు నీకు మైకీకుంటే, పక్కనోళ్ళు చెప్పండి, నీకు మైకీకుంటే పాస్టర్లు కొట్లాడిస్తారా? అది మీ ఏమన్నా అడ్జస్ట్మెంట్, మీ అండర్స్టాండింగ్లో ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు ఏం చేయాలా? సంఘంలో ఉండేవాళ్ళు నాది జాతీయం అనుకోకూడదు. ఏం చేయాలా? నాది జాతీయం అనుకోకూడదు. నేను పాడినా కదా, ఇంకొకరికి ఇష్టంలే అనుకోవాలా. ఇంకొకరు పెట్టుకున్నారంటే ఇయ్యరు. ఇంకా అయస్కాంతం చేతికున్నట్టు ఉంటుంది అనమాట, పక్కకు పోకుండా. దాంతో ఇబ్బంది పడేది ఎవరంటే పాస్టర్లే కదా, పాస్టర్లే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దావీదు కుమారునికి జయము అని చిన్న పిల్లలు ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి కేకలేస్తున్నారు. ఇది చిన్న పిల్లల సంతోషం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఇది శిష్యుల సంతోషం. ఎవరి సంతోషము? శిష్యుల సంతోషం. లూకాసు వార్త 19వ అధ్యాయము 37, 38 వచనం చదువుకుందాం. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహము సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మహా శబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగింది ఎవరంట? శిష్యుల సమూహము. ఏమిటి? శిష్యుల సమూహము సంతోషించుచు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషించుచు. అందుకనే ఇది ఎవరి సంతోషము చెప్పండి? శిష్యుల సంతోషము. శిష్యుడు అంటే ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి ఉండేవాడని అర్థం, వెంబడించేవాడని అర్థం, సమీపముగా ఉండేవాడని అర్థం. శిష్యుడు అంటే ఎవరి అర్థము? సమీపముగా, దగ్గరగా. ఎందుకో తెలుసిన? తాము చూచిన వాటిని చెప్పండి, విన్న వాటిని గూర్చి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభు వెంట ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు చూసిన కార్యాలు వివరిస్తూ ఉన్నారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. శిష్యుడు రాస్తున్నాడు ఈ పత్రిక. ఏమని తెలుసిన? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, దేన్ని మేము చూచామో, దేన్ని తాకామో, కన్నులారా దేన్ని కనుగొన్నామో దానిని మీకు తెలియజేస్తున్నాం. గనుకనే ఇది శిష్యుల సంతోషం. శిష్యుడు అంటే ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయనతో హత్తుకొని ఉండేవారని అర్థం. ఆయనతో హత్తుకొని ఉంటేనే ఆయన చేసిన కార్యాలు తెలుస్తాయి. ఆయనతో హత్తుకొని ఉంటేనే ఆయన మన పట్ల చేసే కార్యాలు మనకు అర్థమవుతాయి. హత్తుకొని ఉండకపోతే ఏం తెలుస్తుంది? శిష్యుడు అంటే ఇంకొక విషయం చెప్తాను చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19, 20 వచనములు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును
మనుష్యులను పట్టు జాలరునుగా చేతునని ఉమ్. వారితో చెప్పెను. ఉమ్. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని నామన స్తుతి కలుగును గాక. వెంటనే వారి వలలు విడిచిపెట్టి ఆయనను, శిష్యులు అంటే ఆయనను వెంబడించేటటువంటి వారు. శిష్యులు అంటే ఆయన ఏం చేసేవారు? వెంబడించేటటువంటి వారు. ఇంకా ఏమిటి శిష్యులు అని అంటే? ఇంకో మాట చూడండి, మార్కు సువార్త చదవండి. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్తలో ఇంకొక మాట మనకు దేవుడు వ్రాయించి పెట్టాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాల్లో ఉంటుంది. 14 వచనం చదువుకుందాం. వారు తనతో కూడా ఉండునట్లు, దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వారు తనతో కూడా ఉండునట్లు. శిష్యులు అంటే ఆయనను వెంబడించేటటువంటి వారు, ఆయనతో కూడా ఉండేటటువంటి వారు శిష్యులు. శిష్యులు అంటే ప్రియమైన వారులారా, శిష్యులు అని అంటే ప్రభునందు ప్రియమైన వారులారా, తన సిలువను మోసేవాడు శిష్యుడు. శిష్యుడు అంటే అర్థం ఏమిటి? సిలువను మోసేవాడు. లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల. సిలువ అంటే అర్థం ఏంటంటే శ్రమలు. సిలువ అంటే అర్థం ఏమిటి చెప్పండి? శ్రమలు. ప్రభునందు ప్రియమైన వారులారా, క్రైస్తవుడా శ్రమ లేకపోతే నువ్వు క్రైస్తవుడే కాదు, అసలు క్రైస్తవురాలువే కాదు. యేసు ప్రభువే ఏమన్నాడంటే, లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. లోకములో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. లోకములో మీకు శ్రమ కలుగును. నాకొక శ్రమ, నీకొక శ్రమ. నాలాంటి శ్రమ నీకుండదు, నీలాంటి శ్రమ నాకుండదు. అందరి శ్రమ ఒకటి కాదు. కొన్ని శ్రమలు శరీరానికైతే, కొన్ని శ్రమలు హృదయానికి. కొన్ని శ్రమలు ఏమిటి చెప్పండి? హృదయానికి. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, శిష్యులు ఎంతో శ్రమ పొందారు. వారికి ఉన్న వాగ్దానం ఏమిటంటే, శ్రమలో నేను నీకు తోడై ఉండేదను. హల్లెలూయా. లోకములో ఎవరు చెప్పని మాట, ఎవరు దీన్ని నెరవేర్చలేరు. శ్రమలో నేను నీకు తోడై ఉండేదను. శ్రమలో ఎవరైనా నిన్ను విడిచిపెడతారేమో, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అందుకని ఇది ఎవరి సంతోషం అంటే శిష్యుల సంతోషము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎవరి సంతోషము? ఇది శిష్యుల సంతోషం. మొదటిగా ఇది ఎవరి సంతోషము? చిన్నపిల్లల సంతోషం. రెండవదిగా శిష్యుల సంతోషం. శిష్యుడు అంటే ఏమిటి? వెంబడించేవారు. నువ్వు వెంబడించుదుగాక, నువ్వు అనుసరించుదుగాక, ఆయన హత్తుకొని ఉందువుగాక, శ్రమలో దేవుడు నీకు తోడయ్యుండునుగాక. హల్లెలూయా. మూడవదిగా ఇది రోగుల సంతోషము. ఎవరి సంతోషం ఇది? రోగుల సంతోషం. చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనం. గ్రుడ్డివారును, మత్తయి సువార్త 21వ అధ్యాయం 14వ వచనం. గ్రుడ్డివారును కృంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. ఎవరెవరు? గ్రుడ్డివారు, కుంటివారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి, ఒక రోగికి ఎప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది చెప్పండి? రోగం నుండి విడుదల కలిగినప్పుడే కదా. అవునా కదా? రోగం నుండి విడుదల కలిగినప్పుడే కదా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు విశ్వాసంతో వస్తే ఎటువంటి బాధ నుండైనా, ఎటువంటి రోగం నుండైనా సరే నీకు విడుదల కలుగుతుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రియమైన వారలారా, సంతోషం ఎప్పుడు? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనం చదవండి.
అందుకు అపోస్తుల కార్యములు 8:8. అందుకు ఆ. ఆ పట్టణములో ఆ. మిగుల సంతోషము కలిగెను. మిగుల సంతోషము కలిగెను. ఏ సంతోషం అంట? మిగుల అంటే ఎక్కువ సంతోషం. ఎందుకు? 7వ. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు ఆ. పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. ఆ. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. దేవుని నామస్తుతి కలుగును గాక. అందుకు ఆ పట్టణములో మిగుల. ఎందుకు? పక్షవాయు గలవారు శుద్ధులైతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తూ ఉన్నారు. వీరికి విడుదల కలిగింది కాబట్టి ఏం కలిగింది అక్కడ? మిగుల సంతోషం. మరి నీకెందుకు స్వస్థత కలగడం లేదు? చాలా మందికి యేసు ప్రభుపై నమ్మకంలే. ఎవరిపై నమ్మకంలే? యేసు ప్రభుని నమ్మకంలే. దేనిపై నమ్మకం తెలుసునా? తాయెత్తు పైన నమ్మకం, 3 పొరల దారం పైన నమ్మకం. ఏమిటి చెప్పండి? తాయెత్తు, 3 పొరల దారం అంట. ఏ దారము? 3 పొరల దారం. దిబ్బె మీద పేలిక. ఏ పేలిక? దిబ్బె మీద పేలిక. చూడండి, దేవుని నమ్మిన వారు, ప్రభునందు ప్రియమైన వారులారా, లోకంలో ఒక సామెత ఉంది, మీకు అందరికీ తెలుసు. చెప్పమంటారా? మంత్రాలకు అయినా మంత్రాల కాడికే పోతాం కదా. ఎందుకు చింతకాయలు రాలమన్నారు? మంత్రాలు పనిచేయమని కాదు, చింతకాయలు గట్టిగా ఉంటాయి. చింత తీగ చిన్నదైనా కూడా చాలా గట్టిగా ఉంటుంది కదా. మంత్రాలకు ఏమి రాలవంట. అయినా మనం ఏం చేస్తాము? వాడు చింతకాయలనే రాలగొట్టలేడే, నీ రోగాన్ని పోగొడతాడు. ఇంకా చూడండి, నమ్మకం ఎట్లుందంటే నల్లదారం పైన ఉండే నమ్మకము దేవుని పైన లేదు. దేనిపైన? చాలా మంది ఫ్యాషన్ అయిపోయింది. కాలుకు ఒక దారము, చేతికి ఏ దారం అంట. దరిద్రం ఏంటంటే కొత్త గుడ్డలు తెచ్చుకుంటూ వచ్చాయి చూడు, అవి కూడా కట్టుకుంటారు. నల్లదారం పైన ఉండే నమ్మకం. నల్లదారమే నీ దిష్టిని పోగొడితే నువ్వు ప్రార్థనకు రావాల్సిన అవసరం లేదు. నల్ల బొట్టు పైన ఉన్న నమ్మకం, అబ్బా అరికాల్లో ఒకటి, అరచేతుల్లో ఒకటి, ఈడబెడతారంట ఒకటి, నాకు తెలీదు, ఈ మధ్య తెలిసింది. ఎక్కడొక బొట్టు, ఈడొక మసి బొట్టు, అదే నిన్ను కాపాడేటట్టుగా ఉంటే నువ్వు ప్రార్థనకు రావడం ఎందుకు? ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంకొక విషయం చెప్తాను. దేవుని పిల్లలకు యేసు ప్రభువే నమ్మకం ఉండదు. కడపలో ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ ప్రార్థన చేస్తాడు. ఎక్కడున్నాడు? కడపలో ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు. నీకు నమ్మకం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు వినుగాక. వింటాడా వినడా? ఏం చేస్తాం మనము? అక్కడికి పోతాం. ఇక్కడికి వస్తే నీకు మర్యాద చేసి లక్షణంగా కూర్చోబెడితే అక్కడివే నమస్కారాలు పెట్టేవాళ్ళు, వంగి దండాలు పెట్టేవాళ్ళు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నేను ఎన్నోసార్లు చెప్పాను, అక్కడ కూడా చెప్పాను, నీకు నా ప్రార్థన పైన నీకు నమ్మకం లేదు కదా, నీ ప్రార్థన పైన నీకు నమ్మకం ఉండాలి కదా. నీ ప్రార్థన పైన నీకేముండాలి? విశ్వాసము ఉండాలి కదా. ప్రభునందు ప్రియమైన వారులారా, జాగ్రత్త వినండి. ఈనాడు ప్రియమైన వారులారా, లోకంలో కొంతమంది దేవుని సేవకులు కోటీశ్వరులు అయ్యారంటే కారణం ఏంటో తెలుసునా? మీలాంటి అమాయకపు విశ్వాసులు. పొలోమని జాగ్రత్త వినండి. ఒక్కడే పక్షవాయు గలవాడు బాగుపడినాడా? ఇప్పుడు చేసేవాళ్ళు ప్రార్థన ఛాలెంజింగ్గా చెప్తున్నా. స్వస్థత వచ్చిందా? కుంటివాడు ఎవడైనా బాగుపడ్డా? చెప్పండి. గుడ్డివానికి ఎవరికైనా చూపు వచ్చిందా? లేదు కదా. జ్వరం పోయిందంట, డోలో వేసుకో, ఏమవుతుంది? జ్వరం పోతుంది. కడుపు నొప్పి పోయిందంట, కడుపు నొప్పికి ఏదో టాబ్లెట్ ఉంది, అది వేసుకో కదా. అంతమంది ఉంటారు, వేల మంది ఉంటారు. వీల్ కుర్చీలో వచ్చింటారు, చక్రాల కుర్చీలో వచ్చింటారు. వానికి రాదు స్వస్థత. ఒకళ్ళే కొంచెం కుట్టుతూ వస్తే ఎబినేజరే అంటూ వాడు బాగుపడినాడంట. వీడేం కావాలా? నీకు ఏమని వేస్తారంటే వాల్ పోస్టులలో స్వస్థత వరము కలిగిన దైవజనుడు. ఏ దైవజనుడు అంట? చెప్పండి. స్వస్థత వరము కలిగిన
ఈ స్వస్థత వరము జ్వరానికే పనిచేస్తుంది, కడుపు నొప్పికే పనిచేస్తుంది కదా. మిగతా కుంటోళ్ళకు పని చేయదు, గుడ్డోళ్ళకు పని చేయదు. అక్కడ ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రార్థన చేస్తే ఏంటంట, కుంటివారు స్వస్థత పొందారు, గుడ్డివారు స్వస్థత పొందారు. దేవుని నామన స్తుతి కలుగును గాక. నీకు స్వస్థత రాలేదంటే ఎప్పుడు కూడా దేవుని పైన నింద వేయకూడదు, దేవుని సేవకుని పైన నింద వేయకూడదు. నాలో ఏం పాపం ఉందో, నాలో ఏ దోషం ఉందో, నీకు నాకు నా పాపం నీ పాపం ఎప్పుడు తెలియదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిరర్ధకము కానేరదు. రక్షింపనేరకుండున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ పాపములు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి. నేనేమంటా, నేను చాలా పరిశుద్ధుణ్ణి, నోర్ము అంటాడు దేవుడు. నాకు తెలుసు. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడంటే, నేను రహస్యముగా చేసిన పాపమును క్షమించాడు అంటాడు. దేవుని నామన స్తుతి కలుగును గాక. మన చూపులో పాపం, మన మాటలో పాపం, మన తలంపులో పాపం ఎన్నో ఉన్నాయి. కాబట్టి రోగులు స్వస్థపరచబడ్డారు. ఇది ఎవరి సంతోషం అంటే రోగుల సంతోషం. దేవుని నామన స్తుతి కలుగును గాక. మనము నిజముగా సంతోషించవలసింది ఏమిటో తెలుసునా? రోగం పోలేదని కాదు, పాప రోగం తొలగిపోయింది. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందరినీ నరకముల పడేసే రోగం ఏంటో తెలుసునా? పాపం అనే రోగం. ఏ రోగము? పాపం అనే రోగం. మీ సేవకుడు, మీ బోధకుడు పాపులతో, సుంకరులతో కలిసి భోంచేస్తున్నాడే అని అంటే, యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరా లేదు. అంటే అనారోగ్యముగా ఉన్న వారికి ఎవరు కావాలా? డాక్టర్లు కావాలా, వైద్యుడు కావాలా. అలాగే నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదంటాడు. అంటే ఈ శరీర రోగానికంటే ఆత్మ రోగం, పాపం అనే రోగం చాలా ప్రమాదకరమైంది. ఈ శరీర రోగము శరీరాన్ని చంపేసి గుంతలో పండబెడితే, ఈ ఆత్మకు పంటిన పాపం అనేటటువంటి రోగము నేను నరకంలో పడేస్తుంది. ఆ రోగం తొలగించడానికి యేసు ప్రభు వచ్చాడు. దేవుని నామన స్తుతి కలుగును గాక. గనుక మనం ఏం చేయాలంట దేవుణ్ణి, ప్రభువా నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చావు, నా స్థానంలో నువ్వు మరణించావు, నన్ను పాపం నుండి విముక్తిని చేశావు, నీకు స్తోత్రమని దేవుని ఏం చేయాలా? స్తుతించాలి. కాబట్టి ఇది ఎవరి రోగం అంటే, ఇది ఎవరి సంతోషం అంటే రోగుల సంతోషం. దేవుని నామన స్తుతి కలుగును గాక. ఇది చిన్నపిల్లల సంతోషం. మనమందరము దేవునికి చిన్నపిల్లలమే. చిన్నపిల్లల్లాగా కుడి ఎడమలు ఎరగని వారంట చిన్నపిల్లలంటే. వారిలాగా మనం దేవుని స్తుతించాలి, అలా మనం సంతోషించాలి. ఇది శిష్యుల సంతోషం. ఆయనను వెంబడించే వారమై, ఆయనను హత్తుకునే వారమై, ఆయనతో కూడా ఉండేటటువంటి వారమై. దేవుడు శ్రమ పెట్టాడా, ఆ శ్రమ కూడా నాకు మేలు కొరకే దేవుడు చేస్తాడని ఆ శిలువను ఎత్తుకుని నడిచేటటువంటి వారమై మనం ఉండాలి. ఇది రోగుల సంతోషము. చివరిగా ఇది భవిష్యత్తు సంతోషము. ఏ సంతోషము? భవిష్యత్తు సంతోషం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏం చేత పట్టుకున్నారు వాళ్ళు? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈరోజు కూడా చాలా మంది ఆ పని చేసి ఉంటారు అన్నమాట. టౌన్లలో అక్కడెక్కడ మనం చెయ్యము. అలానే చేయాలని కాదు, అది ఒక ఆత్మీయ సత్యం. అదేమిటి చెప్పండి? అది ఒక ఆత్మీయ సత్యం. మనము ఖర్జూరపు మట్టలు పట్టుకొని, ఈత మట్టలు పట్టుకొని, టెంకాయ మట్టలు పట్టుకొని తిరగాలని కాదు. ఇది భవిష్యత్తులో జరిగేది. ప్రకటన గ్రంథము చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనములు.
అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎక్కడ జరుగుతుందంటే పరలోకంలో జరుగుతుంది. ఎక్కడ? మనకొక భవిష్యత్తు ఉంది అని తెలియజేసేదే ఈ సందర్భం. ఈ యొక్క సందర్భం, ఈ సంతోషం, మనకొక భవిష్యత్తు ఉంది. అంతము లేని రాజ్యంలోనికి మనం వెళ్తున్నాం. నిత్య సంతోషంలోనికి మనం వెళ్తున్నాం. ఇక్కడ మామూలుగా కాదు, అక్కడ ప్రతి ఒక్కరు, ప్రతి జనములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవరునూ లెక్కింపలేని గొప్ప సమూహము సింహాసనం మీద కూర్చున్న దేవునికి ఏం చేస్తున్నారంట? స్తోత్రం, గొప్ప స్వరముతో స్తోత్రం చేస్తున్నారు. ఎందుకంటే మా రక్షణకై, గొర్రె పిల్లకై, మా రక్షణకై స్తోత్రం. ఇక్కడ మేము ఉన్నామంటే నువ్వు మా కొరకు లోకానికి వచ్చావు, మా కొరకు రక్తమును చిందించావు, వధింపబడ్డావు, మాకు రక్షణనిచ్చావు అని ఏం చేస్తున్నారు? ఆ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని. మనకు ఒక భవిష్యత్తు ఉంది. ఈ జీవితము అంతమైపోతే మన జీవితం అంతము కాదు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని నమ్మిన వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, రక్షింపబడిన వారికి, గుర్తుపెట్టుకోండి, దేవుని నమ్మిన వారికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, ఇంకా రక్షింపబడిన వారికి నిత్య జీవం ఉంది, నిత్య సంతోషం ఉంది, భవిష్యత్తు ఉంది. మనుషులకు గమనించండి, ఒకసారి జన్మించిన వారికి 2 మరణాలు, ఒకసారి జన్మించిన వారికి 2 మరణాలు, 2 సార్లు జన్మించిన వారికి ఒకటే మరణము. అందుకనే రక్షణ పొందాలని చెప్పేది, అందుకనే బాప్తిస్మం పొందాలని చెప్పేది, అందుకే మీరు యేసుక్రీస్తు ప్రభుతో కలిసి ఉండాలని చెప్పేది. ఈరోజు ఉంటారు, రేపు ఉండరు, చెప్పలేం. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. మరణం ఎప్పుడు మనిషిని పొంచి ఉంటుందంట. ప్రభునందు ప్రియమైన వారులారా, అందుకని మనిషి జీవితం ఎటువంటిదంటే నీటి పైన బుడగ లాంటిది. అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది, ఆవిరి లాంటిది. అందుకనే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. హల్లెలూయా. ఆత్మ అనే దీపం ఉండగానే నువ్వు రక్షింపబడాలి, నువ్వు బాప్తిస్మం పొందాలి, నువ్వు రక్షణలో ఉండాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వారికి భవిష్యత్తు ఉంది. దాన్ని తెలియజేసేదే ఈ సంతోషము, భవిష్యత్తు సంతోషము. ఎందుకు వారు అంతగా జయజయధ్వానాలు చేశారంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, కుడి ఎడమలు ఎరగని చిన్న పిల్లల సంతోషం, ఆయనను వెంబడించి ఆయనను హత్తుకొని ఆయనతో ఉండేటటువంటి శిష్యుల సంతోషం, ఆయన ద్వారా విడుదల పొందిన రోగుల సంతోషం, మాకొక భవిష్యత్తు ఉంది అని చెప్పి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఊరేగిస్తున్న ఈ భవిష్యత్తు యొక్క సంతోషం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈ సమయం ముందు దేవుడు నీతో మాట్లాడుచుండగా మనం అందరము కూడా దేవుని సన్నిధిలో చిన్న పిల్లల మగుదుము గాక, దేవుని సన్నిధిలో మనం ఆయన శిష్యుల మగుదుము గాక, దేవుని సన్నిధిలో విడుదల పొందుదుము గాక, పరలోక రాజ్యములో నిత్య సంతోషములు మనం చేరుదుము గాక. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. దేవుడు తన వాక్యమును మన వినికిల్లో దీవించును గాక.